న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12-14. నా బిడ్డ కూడా ఆత్మచేత నింపబడటం, మరలా చివరిలో అల్లుడు గారు తలుక్కుని మెరవటం, ఇవన్నీ చాలా సంతోషం. వాడు చాలా పెద్ద పెద్ద పనులు ఎట్టేసుకున్నాడు. అది 10 రోజులు నాతో ఉండవలసినోడు అప్పుడప్పుడు మెరుతున్నాడు. మెరుపు తూర్పును బట్టి పడమర వచ్చినట్లుగా అతడు వచ్చుచూ వెళ్ళుచున్నాడు. ఇక మీదట అలాగున కాక మాతోనే ఉండవాలని కోరబడుచున్నారు. అది మరి దేవునికి స్తోత్రం. ఎల్లుడంటే ఎవరు తెలుసురా నీకు? తెలుసా? వీడికి హిందీలో చెప్పాలి, నాకు రాదు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12-14 దాకా. అది దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఇది కూడా రికార్డ్ చేయబడుతుంది, మీకు అందరికి అందుబాటులో తేబడుతుంది కనుక రాతల పోతలు బంధించుడి. I want your complete attention for the lost hour. All right? Undivided attention. Can I expect a louder hallelujah from you all? Hallelujah. I'm not satisfied. ఇచ్చటను క్రిందను మిమ్ము బలపరచు పదార్థములు సిద్ధముగా ఉన్నాయి. ప్రభువును మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా బాధింపబడుతూ ఫిలిష్తీయుల చేత, మిద్యానీయుల చేత పీడింపబడుతున్న ఒక దారుణమైన కాలం. ఇశ్రాయేలు ప్రజలు తమ పొలములలో పని చేసుకుంటూ ఉంటే అకస్మాత్తుగా శత్రువులు దాడి చేసి చంపడమో, బానిసలుగా చెరగొనడమో జరుగుతూ ఉన్నది. తమ ఇళ్ళ వద్ద పని చేసుకుంటున్న ఆడబిడ్డలను దారుణముగా బలాత్కరించి చంపి ఎత్తుకొని పోతున్నటువంటి పాపిష్టి కాలం అది. భయం గుప్పిట ప్రజలు బిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి దారుణమైన దినాలు అవి. మహాబలాఢ్యులే, న్యాయాధిపతులే దాక్కుంటున్న కాలం అది. గిద్యోను కూడా ఒక న్యాయాధిపతిగా ఉండి కూడా దేశమును, ప్రజలను కాపాడవలసిన తాను కనీసం దేశానికి ఎలాగో ఉపయోగపడలేకపోతున్నాను, నా ఫ్యామిలీ కన్నా ఉపయోగపడటం నాకు కనీస బాధ్యత కదా అని ఆ కుటుంబ ఆకలి తీర్చే కొన్ని గోధుమలను దొల్లగొట్టుకున్నటువంటి ఒక దుస్థితి. He was a man appointed and anointed by the Almighty God to lead, to protect, to provide everything for the nation. అలాంటి వాడు దేశమును కాపాడి సంరక్షించవలసిన ఒక వ్యక్తి, అతని స్థాయి ఎక్కడికి తగ్గిపోయిందండి? కనీసం నా కుటుంబానికి ఒక ముద్ద అన్నం పెట్టుకోవాలి. దేవుని ఏర్పాటును బట్టి, నాకున్న దర్శనాన్ని బట్టి దేశమునకు దీవెనగా వాడబడవలసి ఉండింది కాదు. పరిస్థితులు మారిపోయాయి. మేము చెరపట్టబడ్డాం, మా బిడ్డలు కొనిపోబడుతున్నారు, వారు చంపబడుతున్నారు, మేము అన్యాయం అయిపోయాం. It was our desire, but today's condition is not like that. No longer we can fit for the nation. No longer we can be used for the God's glory and His kingdom. If we can be useful for the family, that's a great thing to us. వారి ఆలోచనలో వచ్చేస్తుంది, మేము దేశమునకు దీవెనగా, సమాజానికి ఆశీర్వాదంగా వాడబడవలసిన వారమని నియమించబడ్డాం, అభిషేకించబడ్డాం, పంపించబడ్డాం, ఆ దర్శనం కలిగిన వారం. కానీ ఇప్పుడు పరిస్థితులు లేవు. ఫిలిస్తీయులు బలి ఎక్కువైపోయింది, మేము చెరపట్టబడుతున్నాం, మేము కొనిపోబడుతున్నాం. వాళ్ళు ఫిలిస్తీయుల చేత, వారు మిద్యానీయుల చేత, బహుశా నీవు ఒక ఆశ చేత, కోరిక చేత, బలహీన చేత, ఆర్థిక పరిస్థితుల చేత, కుటుంబ ప్రభావం చేత, రకరకాల వ్యతిరేక చేత పట్టబడి ఏడవబడి ఉత్సవ బలి పశువును తాళ్ళతో కట్టుకుని లాక్కపోతున్నారు 118లో చెప్పినట్లుగా ఉన్నదా పరిస్థితి. ఒకవేళ అత్యంత నిరాశ, నిస్పృహలతో కూడిన స్థితిగతులలో గిద్యోను ఉన్నాడు. బిక్కుమంటూ ఒక గానుగ చాటున, గానుగేం పెద్ద ఆశ్రయపురం, అదే పెద్ద ప్రాకారం, దాని పక్కన ఎవడు దాగుంటాడు?
ఉంటాడు. అంటే దాక్కోవడానికి కూడా అంత సురక్షిత స్థావరము లేని ఒక భయానకమైన పరిస్థితి. హలో, ఇంత దుస్థితిగా ఉంటే పరిస్థితి ఎవడు ధైర్యంగా ఉంటాడు చెప్పండి? ఎవడు నెమ్మదిగా ఉంటాడు? ఒక పెద్ద ప్రాకారం వెనకాల దాక్కున్నా, అమ్మయ్య పోన్లే ఇక నేను శత్రువు కనబడను అనే ధైర్యం. ఒక గానుగ వెనకాల ఏం దాక్కుంటాడు? అదేం పెద్ద కాపాడగలిగిన, కవర్ చేయగలిగిన ప్రాంతం అది. ఈ రోజున ధైర్యం కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటే, నా మాటలు వింటూ ఉంటే కనుక అర్థమవుతుంటే ఆమెనండి. దర్శనము చేరుకోలేక, మీద పలకబడ్డ ప్రవచనము వాగ్దానములు ఇంకేమి నెరవేరక, పెట్టుకున్న ఆశలకు చేరుకోలేక, స్వయం కృతాపరాధంగా చేసిన తప్పేవి కనబడకపోయినా దర్శనం నెరవేరలా, ఆశల కోరికలు నెరవేరడం వల్ల గురికి బాలుడు దూరముగా ఎక్కడో ఆగిపోయి ఒక దేశమునకు ప్రాకారముగా ఉండవలసిన నేనే గౌనుగా దాక్కున్న ఒక స్థితిలో దిగమర్చిపోయాను. నా పరిస్థితులకు ఎందుకు అయిపోయింది అనే స్థితిలో నీవు ఉంటే, ఆ గిద్యోను నువ్వే అయితే ఈ సందేశం కూడా నీదే. ఈ సందేశం కూడా నీదే. సాధారణంగా పోస్ట్ మ్యాన్ ఒక ఇంటికి ఇవ్వాల్సిన ఉత్తరం ఇంకో ఇంటికి ఇస్తుంటాడా? మంచి డాక్టర్ గారు ఒక పేషెంట్కి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇంకో పేషెంట్కి ఇస్తుంటాడా? మరి యేసయ్య మాత్రం ఎవరికో చెప్పాల్సిన మాటలు నీకు ఎందుకు చెప్తాడు? యేసయ్య మాత్రం ఎవరికో చెప్పాల్సిన మాటలు నీకు ఎందుకు చెప్తాడు? ఈ సందేశం సరిగ్గా నీకోసమే కాబట్టి కదా, నిన్ను బలపరచడానికి కదా, నిన్ను ఉద్దేశించి కదా, తన ఏర్పాటులో, ప్రణాళికలో, సంకల్పంలో నీ ఉండబట్టి కదా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ మాటలో. దేవుడు నేరుగా గిద్యోను దగ్గరకు చెవున్నాడు తెలిసిన, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. చాలా బాధ కలుగుతుంది. యాకోబులు అంటే సూర్యకారం పోసినట్టు ఉంటుందని అట్లా అనిపిస్తుంది. ఎందుకులే అయ్యా, ఎందుకులే మమ్మల్ని తెప్పి పొడుస్తావు, ఎందుకులే మా మీద సెటైర్లు వేస్తావు? దేవుడే మాకు తోడుగా ఉంటే మా పరిస్థితికి వెళ్ళుకుంటుంది. దేవుడే మాకు తోడుగా ఉంటే మా స్థితిగతులు ఎందుకు మారిపోతాయి? ఎందుకు ఓడలు బండ్లు అయిపోతాయి? ఎందుకు మొదటి వాళ్ళం కడబట్టి పరమైపోయాం? ఎందుకు న్యాయాధిపతులము గానుగ చోటును దక్కుంటాం? ఎందుకు దేశమును కాపాడవలసిన మమ్మల్ని మేము కాపాడుకోవడం గానుగను ఆశ్రయంగా చేసుకుంటాం? ఎందుకు మా ప్రజలను సంరక్షించుకోవలసిన మా కుటుంబానికి అన్నం పెట్టుకునే దిక్కులేని వరంగా గోధుమలు తొలగొట్టుకుంటాం? డోంట్ జోక్ ఆన్ మీ. వద్దయ్యా, మేము దీన్ని భరించలేము. గిద్యోను చెప్పిన పరిస్థితి అబద్ధమా? నేను మీ అందరి దగ్గర నుంచి ఆన్సర్ వినాలి. చెప్పండి చెప్పండి చెప్పండి. గిద్యోను చెప్పుకున్న పరిస్థితి అంతా అబద్ధమా? ఇప్పుడు దేవుడు మాట్లాడుతుందంతా వెటకారమా? మరి ఇందులో నిజం ఏంటి? గిద్యోను చెప్పుతున్న పరిస్థితుల వాస్తవం, దేవుడు మాట్లాడుతుంది అబద్ధం కాదు. మరి ఏంటి ఇప్పుడు? సిచ్యువేషన్ వాస్ వెరీ బ్యాడ్ అట్ దట్ మూమెంట్. కానీ దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఈరోజు నా దేవుని వాక్యాన్ని మంచిగా ఆలోచన చేయండి. ప్రభు తన వాక్యంలోంచి నీతో మాట్లాడుతున్న ఒక సత్యాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేయి. బలహీనుడైపోయి, భయపడిపోయి, వణికిపోయి, ఇక దేవుడు మాకు తోడుగా లేడు, దేవుడు మా చెయ్యి వదిలేశాడు, ఇక మేము విడవబడ్డ వారమే, ఇక మా బతికింతే, మా పట్ల దేవుని చిత్తం ఇంతేనేమో అని సరిపెట్టేసుకుంటున్న పరిస్థితుల్లో కదా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఒకనాటి బలాఢ్యుడా, ఒకప్పటి యోధుడా, న్యాయాధిపతిగా నియమించబడి చతికిలబడిన వాడా, పారిపోవచ్చున్నవాడా, దాక్కున్నవాడా, దేవుడు వాస్తవ పరిస్థితులను, ప్రస్తుత పరిస్థితులను చూసి మాట్లాడవలసి ఏమనాలి? ఒరే పిరికివాడా, భయపడి పారిపోయి వణుకుచున్నవాడా, వాస్తవ పరిస్థితులు చూసి చెప్పాలంటే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడు. కమ్ ఆన్, మేక్ ఇట్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్పే మాటే,
మళ్ళీ చెప్తాను, నీ గతాన్ని చూసి నీ పాత పాపాలను లోపాలను ఎత్తి నీకు జ్ఞాపకం చేస్తూ నిన్ను పదే పదే ఏడ్చేవాళ్ళవా, నీ బతుకు తెలీదా, నువ్వు పెద్ద పరిశుద్ధుడివా, నువ్వు నిన్నేం చేసావు, నువ్వు మొన్న నా మాకు తెలుసులేవో అని నీ గతాన్ని ఎత్తిపట్టి నువ్వు దేవుని కొరకు ధైర్యం ఒక తీర్మానం చేసుకోకుండా అడుగు ముందుకేయకుండా నిన్ను బలహీనపరచడానికి గతాన్ని వాడేవాడు శత్రువైన సాతాను. 2, నీ వర్తమానాన్ని చూసి పదే పదే కృంగిపోయేవాడు నువ్వే. నువ్వు గతాన్ని కూడా వదిలేయగలవు, భవిష్యత్తును ఊహించలేవు. వర్తమానం బట్టి మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉందండి, మరి ఇలాగ ఎందుకు అవుతుందండి, మరి ఇలాగ అవుతుంది కదండి. నీ గతాన్ని చూసేవాడు, నీకు చూపేవాడు సాతాను. నీ వర్తమానంలోనే ఆగిపోయే రకం నువ్వే. ఈ రెండింటిని పట్టించుకోకుండా నీ భవిష్యత్తును చూస్తూ రాబో దినములలో నీ పట్ల తాను కలిగిన ఉద్దేశములను వాటిని నెరవేర్చగలిగిన తన సంకల్పమును, ఆ సంకల్పములో అమర్చబడిన తరువాత నీవు ఉండబోతున్న స్థాయిని ఇప్పుడే కల్లారా చూసి ఆనందముగా దాన్ని నీతో మాట్లాడగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తుతించండి ప్రభువుని. ఇంకా గట్టిగా స్తుతించండి, ఇంకా గట్టిగా స్తుతించండి. నీ భవిష్యత్తులోకి చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుని నమ్మిన వ్యక్తివైతే, నీ దేవుని విశ్వసించినవైతే నువ్వు కూడా గతాన్ని చూడకో, నీ చుట్టూ ఉన్న వర్తమానాన్ని చూడకో, భవిష్యత్తులకు చూడు, దేవుని ఏర్పాట్లకు చూడు, కడవరి ఉద్యములకు చూడు. దేవుని ఏర్పాటును బట్టి నువ్వు ఏ స్థాయిలో వాడబడబోతున్నావో, ఏ బలాఢ్యుడిగా ఉండబోతున్నావో, ఏ పరాక్రమము కలిగిన యోధుడిగా ఉండబోతున్నావో దాన్ని ఇప్పుడు చూడటం ప్రారంభించు. గతాన్ని చూడటం మానే, ప్రస్తుత పరిస్థితుల పద్దాక లెక్కలేసుకోవడం ఆపే, మునివేళ్ళ మీద పైకి నీ భవిష్యత్తులోకి చూడటం ప్రారంభించు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంగ్లీష్లో ఒక పాట మేము గతంలో పాడేవాళ్ళు. త్రూ ద ఐస్ ఆఫ్ ఫెయిత్ ఐ కెన్ క్లియర్లీ సీ God is good all the time. Amen. Amen. నా విశ్వాసపు నేత్రములతో తేటగా చూడగలుగుతున్నాను, నా దేవుడు చాలా చాలా మంచివాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఇప్పుడు గిద్యోను అప్పుడు బలముగా ఉన్నాడని కాదా, భవిష్యత్తులో బలవంతుడిగా ఉండబోతున్నాడని దేవుడు చూసి బలహీనుడిగా ఉన్నా, అప్పుడు శక్తి లేనివాడుగా ఉన్నా, అప్పుడు దాక్కునే స్థితిలో ఉన్నా, అప్పుడు కుటుంబానికి మాత్రమే పరిమితమై నా పెళ్ళాం బిడ్డలకి అన్నం పెట్టుకోతే చాలనా బతుకి అనే స్థితిలో ఉన్నా, అతను వేవేల మందికి విజేతగా, నాయకుడిగా, తన వెనక సైన్యము నడిపించగల యోధుడిగా దేవుడు చూసి మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవుని స్తుతించండి. ఆత్మతో నింపబడి దేవుని కనపరచండి. ఆత్మలో దేవుని చూడండి ఒకసారి. ఆయన నీ భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడు. ఆయన నీ భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్, ఆమేన్. ఒక మాట విను. ఒకవేళ అప్పుడే దేవుడు గిద్యోనుని బలవంతుడు అని అంటున్నట్లయితే 14వ వచనములో నువ్వు లేచి బలము తెచ్చుకొని అని ఎందుకంటాడు? అని ఎందుకంటాడు? బలం లేదు, బలం లేదు కాబట్టి నువ్వు బలం తెచ్చుకోవాలనా అన్నాడు. అంటే ఇప్పుడు బలము లేదని దేవుడు కూడా చెప్పినట్టేగా. నాకు వినపడాలి, నీకు బలం లేదులే నాన్న అని దేవుడు అన్నట్టేగా. అంటే బలము లేని వాడిని పట్టుకొని ప్రభు ఏమంటున్నాడు? గట్టిగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. ఫలము లేని వాడిని పట్టుకొని ఏమంటున్నాడు? అభిషేకము లేని వాడిని పట్టుకొని ఏమంటున్నాడు? సంఘము లేని వాడిని పట్టుకొని ఏమంటున్నాడు? ఇంకా పిల్లలు లేని వాడిని పట్టుకొని ఏమంటున్నాడు? జనములకు తండ్రి అని పిలుస్తున్నాడు. ఓపిక లేని వాడిని పట్టుకొని ఏమంటున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడిని పిలుస్తున్నాడు. ఆ దేవుడు మారిపోలేదు, ఆ దేవుడు మారిపోలేదు. ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు జనములకు తండ్రివి, నువ్వు జనములకు తండ్రివి, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడివి, నువ్వు దేశమునకు ఆధారమైన వాడివి. అదిగో 10,000 మంది కంటే విశేషమైన వాడివి, ఇశ్రాయేలు ప్రజలకు నేత్రముల వంటి వాడివి.
అబద్ధమాడ నేరని దేవుని పేరట ఈ మాటలన్నీ అవును. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి అనే భాషల్లో మాట్లాడి దేవుని స్తుతించండి. Come on, speak out, speak out, speak out. Speak out something. Mashakatiala raba, riba shalara kandala raba. Yes, yes. Receive something. Receive something. Your faith must be increased this morning. Your faith must be increased this morning. Start seeing in the future. Start seeing in the future. Setereba shatora baba 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 shekere bara baba 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 shekere baba 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 ore bala shikara baba baba satoroko seke sataraba lele lele zakara baba 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 shekele bara. Come on, clap your hands, speak in tongues. చప్పలు కొడతాని భాషలో మాట్లాడదా. దేవుని వాక్యమును సంధిస్తుండగా receive something right now. Receive something right now. నీవు గతములో పలికినవే రేపు కాదు, ఇక మీదట కాదు, భవిష్యత్తులో చెరపట్టబడ్డారు, అది గతం. మీ ఆడబిడ్డలు కొనిపోబడ్డారు, అది గతం. మీ పొలములు నాశనం చేయబడ్డాయి, అది గతం. మీరు గానుగు చాటున దాక్కున్నారు, అది ప్రస్తుతం. మీ ఇంటి వారి వరకు ఉపయోగపడితే చాలే నా బతుకు అనుకుంటున్నారు, అది ప్రస్తుతం. మీరు పరాక్రమము కలిగిన బలాఢ్యులో, అది మీ భవిష్యత్తు. Come on, come on, come on, receive it. Receive it. Step into your future, my friend. Step into your future. Amen. 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 Come on, God's people, say amen. Amen. చెదిరిపోయిన నాశనం అయిపోయినటువంటి నీ జీవితం, నీ కుటుంబం, నీ సేవ, అదంతా నువ్వు అబద్ధమాడుతున్నావు అనటం లేదు, అది నీ గతం. అది నీ గతం. ఇప్పుడు నువ్వు చెప్తున్న పరిస్థితులు ఇదంతా వట్టి సోది అంట్లా, అది నిజమైన నీ ప్రస్తుతం, కానీ నీ భవిష్యత్ అది కాదు. 100 సంవత్సరాలు వచ్చేస్తుంటే కూడా ఒక్క బిడ్డకు కూడా తండ్రి అవ్వలేని వాడిని పట్టుకొని జనములకు తండ్రి అని పిలిచిన వాడు అబద్ధికుడు కాదు, మోసము చేయుటకు కాదు. కుటుంబాన్ని కోల్పోయి, వ్యవసాయాన్ని కోల్పోయి, రాజ్యాన్ని కోల్పోయి, గానుగ చోట్ల దాక్కుని అల్లాడిపోతున్న వాడిని పట్టుకొని పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని మాట్లాడుతున్నవాడు ఎగతాళి చేయుచున్నవాడు కాదు. ప్రేమగల తండ్రి, ప్రేమగల తండ్రి. కుటుంబ బాధ్యతలు నలిగిపోతున్నావు, చాలిన ఆర్థిక స్థితిగతులతో నలిగిపోతున్నావు, ఎదుగు బొదుగు లేని సంఘంతో నిరాశపడిపోతున్నావు. చిల్లి సంచులు పోసినట్లు రోజంతా కష్టపడటమే, ఏ రాత్రి కంటి నిండా పడుకున్నది లేదు, ఏ రోజు కడుపు నిండా తిన్నది లేదు, అయినా సంతృప్తికర జీవితం లేదు. అది నీ వర్తమానం, అది నీ ప్రస్తుతం. నువ్వు చెప్తుంది నిజమే, అబద్ధమేమీ కాదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇక నీ గతాన్ని మర్చిపోయినట్లే వర్తమానాన్ని కూడా మర్చిపో. చుట్టుపక్కల చూడటం మానే, ఇక నువ్వు భవిష్యత్తులో చూడటం మాట్లాడు. భవిష్యత్తునే మాట్లాడు. దేవుడు ఏది బయలుపరిచాడు అదే మాట్లాడు.
For example, your Abraham, from today onwards, you shall be called as Abraham. Amen. అబ్రహాం అంటే తండ్రి, అబ్రహాం అంటే జనములకు తండ్రి. ఆమేన్. ఆమేన్. జనములకు తండ్రి అయ్యాక అప్పుడు సాక్ష్యం చెప్పుకుంటాను లే అన్నాడు అబ్రహాం. ఇంకా ఒక్కడికి కూడా తండ్రి కానప్పుడే ఎవరిది అబ్రహాం అంటే కాదు, దేవుడు నా పేరు మార్చాడు, నన్ను అబ్రహాం అని పిలవండి. అబ్రహాం అనే పదానికి అర్థం ఏంటో ఆ ఇబ్రీ భాష మనకు రాదు కాబట్టి మనకు తెలియదు, కానీ వాళ్ళందరూ తెలుసుగా. అనేక జనములకు తండ్రి. ఎలా మేము నవ్వుకుని బాబు దేవుడు చెప్పాడు చేస్తాడు అట్టగంటారు. మీరు నవ్వుతే నవ్వండి, దేవుడు చెప్పాడు చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అబ్రహాము విశ్వాసానికి వారసులంగా మనం ఉన్నామా? హలో, వారసులుగా మనం ఉన్నామా? ఇక మీదట మన భవిష్యత్తునే మాట్లాడదాం. మన కొరకు దేవుడు ఉద్దేశించినటువంటి సంకల్పమనే మాట్లాడదాం. దేవుని ఏర్పాటునే మాట్లాడదాం. మహిమ కలిగిన భవిష్యత్తును మాట్లాడదాం. కడవరి ఉజ్జీవాన్ని మాట్లాడదాం. మనకు తేటగా చేయబడిన ఉపదేశానుసారమైన వాగ్దానమనే మాట్లాడదాం. విశ్వసించు వారు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. విశ్వసించు వారు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. All right sir, then what shall we do now? మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు? సో సింపుల్. చేస్తారా చెప్తే? హలో హలో హలో, చేస్తారా చెప్తే? కొన్ని చోట్ల డబ్బులు అడుగుతారేమో, కొన్ని చోట్ల స్పాన్సర్స్ని కోరుకుంటారేమో, కొన్ని చోట్ల సరుకులు కొనమంటారేమో, కొన్ని చోట్ల మరి ఇంకేమన్నా పని అప్పగిస్తారేమో. కానీ ఇక్కడ మేము ఒక్కటి అడుగుతాం, చేస్తారా? ఒక్కటే. గనక నీవు బలము తెచ్చుకొని, ఆమేన్. 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 come on God's people, ఆమేన్. 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 rejoice in the Lord, rejoice in the Lord. బలము తెచ్చుకోండి, భవిష్యత్తును అడుగు పెట్టడానికి, మహిమగల సేవ చేయడానికి, రాజ్యములు నిర్మించడానికి, దేవుని కార్యములు చేయడానికి, ఉన్నతమైన సేవ చేయడానికి, జనములకు తండ్రిగా మారడానికి, న్యాయాధిపతులుగా ఏలుబడి చేయడానికి బలము తెచ్చుకోండి. ఆమేన్. బలము తెచ్చుకోండి. ఈ దర్శనాన్ని మోయటానికి బలవంతులు కావాలి. ఏమన్నారట కొందరు, ఆయన దర్శనం నువ్వు మోయటం ఏంటి, అది ఎంగిలి బతుకు కాదా? ఎంత పరిశుద్ధులు కదా వాళ్ళు. నేను అంటున్నాను, ఇస్సాకు మరొక బావిని ఎందుకు తవ్వించలేదు పిల్లన్నానా? అబ్రహాము చనిపోయాడు, పర్వాలేదని ఫిలిష్తీయులు వచ్చి అబ్రహాము బావులను పూడ్చివేస్తే ఇస్సాకు మరి 2 బావులు తవ్వించుకోవచ్చు కదా. అవే బావులను త్రవ్వించి ఇస్సాకు త్రవ్విన బావులనైనా పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ అబ్రహాము త్రవ్వించిన బావులని అవే పేర్లు ఎందుకు పెట్టాడు? ఇస్సాకుది ఎంగిలి బ్రతుకైతే నా బిడ్డలది ఎంగిలి బ్రతుకేనా? నీ దుప్పటి నాకెందుకా, దేవుడు నన్ను దర్శిస్తాడు అని ఎలీషా అనుంటే నీ ఎంగిలి సిద్ధాంతం సూపర్గా ఉండేది. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు చెప్పాడే. ఆ యేసే యోహాను గురించి ఏం చెప్పాడు? ఏలియా ఆత్మయు శక్తియు కలిగిన వాడితాడు. ఇతడే ఏలియా. ఎవరైనా రా ఎంగిలి బతుకు. అబ్రహాము దినముల మొదలుకొని అపోస్తలుల దాకా, తిమోథీ, నాకు ఇవ్వబడ్డ ఉపదేశం నీకు అప్పగించుతుని జాగ్రత్తగా దాన్ని కాపాడుకోమని చెప్పాడు. కొట్టా పవర్ఫుల్గా దేవుని చప్పట్లు కొడుతూ మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆరంభము నుండి దేవుని వద్ద నుండి ఎవరో ఒక దైవజనుడికి, అతని వద్ద నుండి నెక్స్ట్ జనరేషన్కి మోషే చేసిన సేవ చేయాలని కర్మ నాకెందుకో, నా సేవ నేను చేసుకున్నాను జోషువ అనలేదు. మోషే ఎక్కడి వరకు ఆపాడో దాన్ని ఆయన, అది మోషేకైనా, అది జోషువకైనా, అది ఏలియాకైనా, అది ఎలైజాకైనా, అది డేవిడ్కైనా, అది సోలొమోనుకైనా, అది జెర్మియాకైనా, ఎజికేల్కైనా, డానియేల్కైనా, అపోజల్స్కైనా
నాకైనా నా బిడ్డలకైనా బైబిల్లో ఉన్న క్రమం అదే. Come on, God's people. You can make a joyful noise unto the Lord. Let it be a sound of a triumph tonight. Yes, we are not losers. Amen. We are not losers. Amen. Never. Amen. We are not losers. Amen. He is mighty warrior, dreads for battle. Amen. Amen. Who cares for us? Who bears all the time on his shoulders? Whom he served from 30 long years is faithful. ఎవడో ఇంటర్నెట్లో చెప్తే, ఎవడో యూట్యూబ్లో చెప్తే, ఎవడో ఫేస్బుక్లో చెప్తే దాన్ని ఎత్తుకొచ్చుకొని దాన్ని బోధిస్తున్న ఎంగిలి బతుకులు మేము లేనందుకు దేవుని స్తుతిస్తున్నాం. ఆది నుండి ఏ జీవవాక్యముండమో, ఏది మేము కన్నులను నిదానం చూసామో, ఏది మా చేతులు తాకాయో, దేన్ని కనుగొన్నామో అని అపోస్తలులు చెప్పారో దానినే నమ్మి పాటించడానికి ట్రై చేస్తున్న వాళ్ళముగా ఆమేన్ ధైర్యంగా ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. తిండికి గతి లేని నేనిచ్చిన ఆశ్రయములో చివరి దశలో ఉన్న యాకోబు చేతులు నా కొడుకుల మీదకెందుకో, ప్రపంచమును ఏలుబడి చేస్తూ అందరికి అన్నం పెడుతున్న రాజు అయిన నా చేతిలో నా బిడ్డలకి దీవెనని నీలాంటి యోసేపు అనుకుంటాడేమో, కానీ బైబిల్లో యోసేపు అనుకోవాలా. ప్యాలెస్ను వదిలిపెట్టి రథం వేసుకొని గోషను ఇరుకు సందులో పరిగెడతాడు పిచ్చోళ్ళకి ఇద్దరు కొడుకులను పట్టుకొని. డాడ్, వేర్ ఆర్ వి గోయింగ్? Why should we step into this mud and dust? Being a prince, I don't want to run in this mud and dust of Father. I can clearly hear the voice of Joseph in my spirit. You shut up and just follow me. డాడీ, ఇక్కడ ఎందుకు డాడీ? నువ్వు రా, నోరు మూసుకొని. ఒక గుడిసెలోకి వంగి వెళుతుంటే యోసేపు కుమారులు అలాంటి గుడిసెని ఎప్పుడు చూడలేదు. గోషెను రాష్ట్రాన్ని మురికి వీధులను చూడలేదు. డాడ్, why should we come? If you need this old man, you can bring him up to the palace. Why should we come? We cannot demand the blessings to come in. We need to go for blessing. అక్కడంట పిల్లగాళ్ళు ఇద్దరు ఈ మురికి వీధిలోకి, ఈ ముసలాయిన దగ్గరికి, గుడిసెలోకి రావడమే పెద్ద అవమానంగా భావిస్తుంటే పిల్లగాళ్ళను పక్కన పడేసి యోసేపు సాష్టాంగ పడిపోయాడంట. ఫరో ఇంటికి దేవుడు, ఐగుప్తుకు ప్రభువు, ఆకలి కొన్న వారందరికీ అన్నదాత, లేచుటకు ఓపిక లేక మంచములో చివరి దశలో ఉన్న ముసలాయిన దగ్గర సాష్టాంగ పడిపోయాడంట. తనివి తీరా ఏడ్చి అప్పుడు లేచి కొడుకులు ఇద్దరిని మళ్ళీ కాళ్ళ దగ్గర తెచ్చాడంట. ఏంటి నాన్న ఇది? నువ్వు రాజుగారివి రా, చక్రవర్తిలా. నాన్న, నేను రాజుగారిని అయ్యానా, చక్రవర్తిని అయ్యానా? నీవు చేతులుంచబట్టే, నీవు చేతులుంచబట్టే నేను రాజును, చక్రవర్తిని, ఫరో ఇంటికి దేవుడు. నిజం, నీవు చనిపోక మునుపు అదే అభిషేక హస్తమును నా పిల్లల మీద పెట్టవా? I have the riches of the world, but you have the anointed hands. నాకు ఈ లోకపు ఐశ్వర్యం ఉంది, కానీ నీకు అభిషేక హస్తం ఉంది. నా కొడుకుల మీద పెట్టాయా, నా కొడుకుల పెట్టాయా. యోసేపులకు తెలుసు తండ్రుల విలువ, ఇస్సాకుకు తెలుసు తండ్రుల విలువ, ఎలీషాలకు తెలుసు తండ్రుల విలువ, తిమోతిలకు తెలుసు తండ్రుల విలువ. తప్పిపోయిన కుమారుడికి మాత్రమే తెలియదు తండ్రి విలువ. అబ్షాలోముకు మాత్రమే తెలియదు తండ్రి విలువ. నేను అబ్షాలోము లాంటి వాళ్ళు కూడా తప్పిపోయిన కుమారుల మాదిరి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఆడే గాడిద మీద వెళ్ళకూడదని, ఏ చెట్టు దగ్గర సావకూడదని, యోవాబు బాణానికి బలివ్వకూడదని, తప్పిపోయిన కుమారులాగా ఆడు తిరిగి రావాలని నేనైతే కోరుకుంటున్నాను.
అబ్షాలోము కొరకు దావీదు ఏడ్చినట్లుగా ఏడ్చే దినం ఒకటి నాకు రాకూడదని నేను కోరుకుంటున్నాను. అయ్యో నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండేదిరా అనే స్థితి నాకు రాకూడదని రండి మనము కలిసి సంతోషించదమనే దినమే ఉండాలని నేను దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కోరుకుంటున్నాను. తెలిసి తెలియని మాటలు, తెలిసిన వ్యాఖ్యలు బహుశా రాజు కూడా పూర్తిగా అర్థమవలేదు అనుకుంటా. అందుకే తనన్న ఇన్న మాటలన్నీ శ్రద్ధగా నోట్ చేసుకున్నాను. ఇది కూడా సేవే కదా, ఇది కూడా మంచి పనే కదా, దీన్ని ఎందుకు అలాగంటున్నారని బాధపడ్డాడట. ఇది కూడా మంచి పనేనా, ఇది కూడా సేవేనా? వాళ్ళు మాట్లాడిన కఠినమైన మాటలకి, దూషణ మాటలకి, అవమానకరణ మాటలకి బుర్ర చెదిరిపోయింది. పిల్లోడికి హృదయం కకావిక్కలమైపోయింది. ఈ దుప్పటి వేస్ట్ అనుకుంటే ఇంకో దుప్పటి పంపొచ్చు దేవుడు. అగ్నిలో నుండి అదే దుప్పటిని దేవుడు పంపాడు. అదే దుప్పటిని దేవుడు పంపాడు. ఆయన వేసిన దుప్పటి పెద్ద వర్కౌట్ అవుతుంది, నేను పంపుతాను లేరు, ఇంకోటి బాధపడవాకు, దుప్పటి సెంటిమెంట్ ఉన్నట్టుందా నీకు అని ఏదో ఒక గుడ్డ మొక్క పారే ఇలా పైనుంచి తన తండ్రి వస్త్రం. నేను ఆ మధ్య ఒక ఆర్టికల్ రాశాను. మండుచున్న పొదలో, మండుచున్న అగ్నిలో కాలని పొద అని ఏజే మాథ్యూస్ అయ్య గారు రాశారు. మండుచున్న అగ్నిలో కాలని పొద. ఆ స్టేట్మెంట్ రాసి డాక్టర్ ఏజే మాథ్యూస్ అని రాసి దాని కింద అగ్ని రథముల్లో గుర్రముల్లో కాలని దుప్పటి అని నేను రాశాను. I can see the glory when the mantle is coming down. That was not a mantle of an archangel. That was not a mantle of somebody else, of the holy places. That was the mantle of the same man of God who was just going up in the glory. కనబడడు పదార్థముల చేత, వినబడడు మాటల చేత మన విశ్వాసమును స్థిరపరచుకొనవలసిన కర్మ మనకు లే. వస్తున్న పొగడ్తలను బట్టి, చేస్తున్న విమర్శలను బట్టి మన సేవను మార్చుకోవలసిన దుస్థితి మనకు లే. పొగడతా వద్దు, తెగడతా వద్దు, వాక్యం చాలు మనకి. ఎవడో వద్దో దేవునికి స్తోత్రం కలుగునగా. గట్టిగా రోషంగా చెప్పండి, రోషంగా చెప్పండి. ఇన్ని వేల మంది దైవ సేవకులకు ఆత్మీయ నాయకుడిగా మారిన తర్వాత కూడా ఈ రోజుకి నేను చెప్పేది ఒకటే, మీ ఆత్మీయ తండ్రుల దగ్గర నమ్మకంగా ఉండండి. వచ్చి కలిసిపోతామన్న వాళ్ళు 100 మంది, యాక్సెప్టెన్స్ 10 మందికి అయితే రిజెక్షన్ 90 మందికి. కారణం వాళ్ళు తమ ఆత్మీయ తండ్రులు విడిచిపెట్టడానికి జెన్యూన్ రీజన్ లేదు కాబట్టి. జెన్యూన్ రీజన్ లేకుండా తమ ఆత్మీయ తండ్రులు విడిచిపెట్టి మా దగ్గర వచ్చి కలిసిపోతామంటే నేను ఎవరిని యాక్సెప్ట్ చేయను. 90% మంది సేవకులను తిప్పి పంపాను. రండి అయోధ్యలో మాతో కలిసి ప్రార్థన చేయండి. దేశం కొరకు ప్రార్థన చేయడానికి ఏం అక్కర్లా. అయిపోయిన తర్వాత మీ ఆత్మీయ తండ్రికి, నాయకుడి దగ్గరికి నమ్మకం ఉండండి. మాణిక్యం ఉన్నాడు, అడగండి. హైదరాబాద్లో సుమారు 400-500 మంది వస్తున్నారు అయోధ్యకి. అందరూ మన ఆత్మీయ నాయకత్వం వల్ల 2-3 ఉన్నారు అంతే. వాళ్ళు కలుస్తూ ఉంటారు బోళ్ళ మంది. వద్దండి మీ ఆత్మీయ నాయకుడు, నమ్మకం ఉండండి, మాకేం అవసరం లేదు. మేము పెట్టని గుడ్లను పొదిగే పిచ్చి పక్షులం కాదు. మా పొలములు పాడేయాయి, మా బిడ్డలు కోల్పోయాం, ఇది మా గతం. బిక్కు బిక్కుమని గానుగ చోటన దాక్కున్నాం, ఇది మా ప్రస్తుతం. మా భవిష్యత్తు మాత్రం పరాక్రమము కలిగింది. కమాన్, విజయ పేరు మోగించండి. ఆమేన్, ఆమేన్, ఇన్ జీసస్ నేమ్. Let it be so as a man of God said it would be. Amen. మీరు బలము తెచ్చుకుంటున్నాడు దేవుడు. ఎవరిని? అంటే బలం లేదనేగా. నువ్వు బలం తెచ్చుకోరా, రే నువ్వు బలం తెచ్చుకోరంటే అర్థం ఏంటి? ఇప్పుడు బలం లేదనేగా.
కానీ ఏమని పిలుస్తున్నాడు అంటే ఏం చూసి మాట్లాడుతున్నాడు? నువ్వు బలహీనరాలవని, నీ ఇంట్లో పరిస్థితులు అంత మంచిగా లేవని, నీకున్న ఆసక్తికి సరిపడ అనుకూలత లేదని, నీకున్న సమర్పణలో నిలబడ్డకి సరిపోయి ఆత్మ బలము నీలోన లేదని తెలిసే దేవుడు మాట్లాడుతున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. కమ్ ఆన్ గాడ్స్ పీపుల్, సే సంథింగ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలం తెచ్చుకోవాలి. I cannot continue the message because of the time. I must send you back according to reservations. I quickly want to make 7 points about how you can have new strength. Amen? It doesn't mean to write down. It's okay. You can download and save in your gallery. That's so simple. Amen? Come on people, say amen. మీరేమో రాసుకునే అంత టెన్షన్ మీకు లేదు. యూట్యూబ్లో ఉంటుంది, ప్రశాంతంగా చూసుకుందరు. కానీ హాయిగా నా ముఖం చూసి వినండి, పెన్ల అవతల వారేయండి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. బలం ఎలా వస్తుంది చెప్పండి అందరు గట్టిగా. ఆ మాట చెప్పండి రా, చెప్పండి. బలం తెచ్చుకో, బలం తెచ్చుకో అన్నాడు కదా. ఎలాగా ఎలాగా టప్ 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 చెప్పిస్తాను చూడండి. హల్లెలూయా. 7 మాటలు 7 సెకండ్లు. దేవునికి స్తోత్రం. శిలువ మీద మాటలైతే 3 గంటలు పడుతుంది. వీటికి ఎందుకు? స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1 ఇప్పుడు దాకా చెప్పింది, నీ భవిష్యత్తును విశ్వాస నేత్రంతో చూచడం ద్వారా బలము తెచ్చుకో. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. నీ భవిష్యత్తును విశ్వాస నేత్రముతో చూచుట ద్వారా చెప్పండి, చెప్పండి, నువ్వు బలం తెచ్చుకుంటావు. న్యాయాధిపతులు 6:14 ప్రకారం. ఓకేనా? 2 అపోస్తలులు మేడగదిలో పొద్దున్నే తాగేశారా అని అంటుంటే బయటకు వచ్చి ఏం చెప్పారు జవాబు? ఇది తండ్రి చేసిన వాగ్దానం, ఇది దేవుని పరిశుద్ధాత్మ. అర్థమైందా అని ప్రసంగం చేశాడు. అందరికన్నా ఎక్కువ భయపడేవాడు ఎవరైనా చెప్పండి గట్టిగా. నేను అంటున్నాను, బలం ఎట్లా వస్తుందో తెలుసా? బలం ఎట్లా వస్తుందో తెలుసా? దేవుని అభిషేకము, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు. స్తోత్రం చెప్పండి. అపోస్తలుల కార్యం 1:7 చెప్పింది అదేగా, పైనుండి ఆత్మ మీ మీదకి వచ్చిన మీరు బలము పొందేతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ మీరు శక్తి పొందేతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. బలము తెచ్చుకోమంటున్నాడు కదా. ఎలా వస్తుంది బలం? 1, దేవుని ప్రవచనాత్మకమైన వాగ్దానములను విశ్వాస నేత్రముతో నమ్ముట ద్వారా భవిష్యత్తులకు సూచన ద్వారా మనకు బలం వస్తుంది. 2, దేవుని ఆత్మచేత చెప్పండి, దేవుని ఆత్మచేత నింపబడుట ద్వారా. ఇప్పుడు చెప్పండి, ఈ దినాలలో మనం పొందిన అత్యున్నత గొప్ప బహుమానము దీవెన ఏంటండి? గట్టిగా నువ్వు దేంతో నింపబడ్డావు? నువ్వు దేంతో నింపబడ్డావు? కాబట్టి ఇప్పుడు బలం వస్తుందా రాదా? వచ్చే ఉంది. పాటికే రక్తం ఇచ్చి దేవునికి స్తోత్రం కలుగునుగా. కాస్త ఎనర్జీ డ్రింక్ తాగినోడే గట్టిగా ప్రసంగం చేస్తున్నాడు. గట్టి హల్లెలూయా. నేను చూస్తున్నా కోటలో మంచి ఎనర్జీ డ్రింక్స్లన్నీ బ్యాగులో పెట్టుకొస్తుంటాం. ఆయన ఇదేందిరా నాయన అంటే అనా నీరసం వచ్చేస్తుంది ప్రసంగం మధ్యలో. మనకు కాసిన సన్నీళ్ళు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనా నువ్వు అన్నీ జయించావు కానీ నువ్వు కూల్ వాటర్ మాట్లాడలేదు. అదొక వ్యసనం, బలహీనత అని నా మీద ఒకటి ఇరుచుకుపడ్డాడు. నేనేం చేయనురా? ప్రవక్త గ్లాసులు చల్లీలు ఇస్తే ప్రతిఫలం పోలేదన్న వాక్యాన్ని నమ్మి
విశ్వాసులు అందరూ చల్లనీళ్ళు ఎత్తున్నారు, నేను ఏడ తెచ్చేదిరా వేడినీళ్ళ. విశ్వాసం అందరూ చల్లనీళ్ళు ఎత్తున్నారా అంటే మా వాళ్ళు వాక్యాన్ని బాగా చదువుతారు, మరి ఏం చేయమంటావా? ఆడికి శోధన పడుతుంది. ఇప్పుడు నీకు వాక్యాన్ని అంత బాగా నమ్మే విశ్వాసం లేరులేపా అని చెప్పా. ఒకడికండి కోడిగుడ్డు ఇచ్చాడు, ఆమ్లెట్ వేసుకోడు, బోతత్వం తెచ్చి దాని మీద రంధ్రాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తుంటాడు. ఈలోపు డేట్ మారిపోచ్చా ఆమ్లెట్ వేసుకొని తిన, ఆకలి తీరుతుంది. పని మాలి పనులన్నీ మంచి వాళ్ళు స్తోత్రం చెప్పండి. బలం ఎట్లా తెచ్చుకోగలం? భవిష్యత్తును మనము విశ్వాస నేత్రం చూసి, రెండో దేవుని ఆత్మచేత నింపబడితే, మూడో సమూయేలు మొదటి గ్రంథం 16:13. సమూయేలు మొదటి గ్రంథం 16:13. పరిగెత్తాలి, తీసి సమూయేలు తైలపు కొమ్మును తీసి, హల్లెలూయా, దావీదు మీద పోసాడంట. నాట నుండి యెహోవా ఆత్మ బలముగా దావీదు మీదకు దిగి. ఒకటి, భవిష్యత్తును ప్రవచనాత్మకమైన వాగ్దానములు నమ్మి దాంట్లోకి సూచన ద్వారా. రెండు, దేవుని ఆత్మచేత నింపబట్టడం ద్వారా. మూడు, అభిషక్తులు చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా మనకి బలం వస్తుంది. Yes, we do receive power and extra energy when the anointed man lay his hand on us. Amen. మూడు కూడా చెప్పేశాను కదా. 4, రాజుల మొదటి గ్రంథం 19:8. రాజుల మొదటి గ్రంథం 19:8. ఆ భోజనము బలము చేత. చాలు. ఏ బలం? చెప్పండి గట్టిగా. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకెళ్తాకు వచ్చారు. మీరు దింపినప్పుడు ఎలా ఉన్నాయో మొఖాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూసుకోండి ఒకసారి. అన్ని శాకారం పెట్టాను ఒక్కొక్కడికి, జీవరాజులే లేవు. ఎన్నడన్నా తిన్నామనయ్యి అని గుసగుసలాడుకుంటే తినాల్సి వచ్చింది ఒక్కొక్కడు. ఏం కాయగూరలు మా నాయన అన్నాడని తెచ్చినాడు. ఇవి మనం ఎన్నడూ చూడని జీవరాశులను కూడా తిన్న వాళ్ళు ఉన్నారు. కానీ నిత్యము రైతు బజార్లో ఉండే కాయగూరలను తిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ తమ పుట్టిన మొదలుకు నేటి వరకు తినని కాయగూరలు మేము తినిపించాం. ఇది కూడా అనుకుంటారు ఏంటి? వండుకోవటం కాదు, తినాలి. అప్పటికప్పుడు ఆ కూరను చూసి ఉపవాసం ప్రతిష్ఠించుకునే దుర్మార్గ ప్రయత్నాలు మేమేమి యాక్సెప్ట్ చేయాలి. నోరు మూసుకో, తిను, ముందు నీ ఉపవాసం అవసరం లేదు. చూడుగా మొఖాలు వెలిగిపోతున్నాయి కొడుకు, దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ భోజనం కాదురా నాయన, ఈ భోజనం కాదు. ఒక మహిమ కలిగినటువంటి అపోస్తల ఉపదేశమును బలమైన అభిషేకముతో 4 దైవజనులు వడ్డించారు. చూడు, 9 రోజులు ఈ భోజన బలము చేత మీరు నూతన బలముతో వెళ్ళాలి. మీ భవిష్యత్తును గురించి దేవుడు పలికిన ప్రవచనాత్మక వాగ్దానాన్ని బట్టి బలం, పరిశుద్ధాత్మను పొందినందుకు బలం, దైవజనులు మీ మీద చేతులు వేసినందుకు బలం, మహిమ కలిగిన ఉపదేశం నేర్చుకున్నందుకు బలం. ఎవరా ఇంకా బలగినడు? పరాక్రమ కలిగిన బలాఢ్యులు మీరు. ఎలా రక్తం ఇచ్చాయి ఎవడు చెప్పాడు రా బలహీనలని? 9వ పాయింట్ ఎంత మరి? ఫోన్లు 5లే. హల్లెలూయా. మీ మీద నమ్మకంతో చెప్పేస్తాను నీ పాయింట్. ఫస్ట్ రోజు చెప్పలేదు, ఇవాళ చెప్తున్నాను. గుడ్డి నమ్మకంతో చెప్పేస్తున్నాను. న్యాయాధిపతులు 5:31 నమ్మి చెప్పేస్తున్నాను రా బాబు. ఇంక మరి చూసుకోండి. నువ్వు చదువు, ఇప్పుడు ఏమైపోయింది, నేను ఎవరేమన్నారు? చదువు చదువు. అస్తమించే సూర్యుడు ఎవరు లేడు ఇక్కడ. గట్టిగా
Hey Lucifer, you can come and see our children are not going down in the evening, rising people. యెహోవాను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుల వలె ఉందరు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిస్థితులు మారుతున్నాయి కదండి, వ్యతిరేకత పెరుగుతుంది కదండి, రోజులు మారుతున్నాయి కదండి, వయసు పెరుగుతుంది కదండి, ఆరోగ్యం తగ్గుతుంది కదండి, కొంచెం నీరసం వస్తుంది కదండి. రాదండి. ఎవరుగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? నీ భవిష్యత్తుని ల్యాబొరేటరీలో పరీక్షలను చూడమని చెప్పినోడు ఎవడురా? చూడవా, ఇక్కడ వాక్యంలో చూడు ఏమంటుంది? యెహోవాను ప్రేమించువారు. నీకు షుగర్ ఉందా? నీకు బీపీ ఉందా? నీకు ఆస్మా ఉందా? నీకు గుండెలో సమస్య ఉందా? ఉన్నాయి. అసలు వాస్తవం ఏంటంటే నీకు షుగర్ ఉన్నందున కృషించి నశించదు. రెఫరెన్స్ ఎంతరా? నీకు ఒక స్టంట్ ఉందన్న యూ నీడ్ టు స్టంట్ ఆల్ ద టైమ్. ఆస్తమా ఉందన్న అస్తమాత్రం తగ్గవలను. ఎవడు చెప్పాడు ఇక? నేనే. అక్కడ వాక్యం ఏంటంటే నీవు దేవుని ప్రేమించుచున్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు మాట నిజమా కాదా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా? మరి నువ్వు అస్తమించే సూర్యుడు అని ఎవడురా చెప్పినాడు? నువ్వెవరో బల్లముతో ఉదయించు సూర్యుడు వలె. కమో కమో కమో. You are not just rising star but rising sun. Come on, make it a joyful noise in Jesus' name. Yes, I'm a rising sun. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నమాట నిజమా కాదా? అదొక అబద్ధం వచ్చింది, నీకు చెందదు. ఐఎమ్ సారీ. లేదన్నా, నేను కొన్ని బలహీనతలు కొన్ని పొరపాట్లు ఉన్నాయి కానీ నా యేసయ్య నాకు పిచ్చి ప్రేమ. దిస్ ప్రామిస్ ఇస్ యువర్స్. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నమాట నిజమే కానీ యేసయ్య నాకు పిచ్చి ప్రేమ. దిస్ ప్రామిస్ ఇస్ యువర్స్. నువ్వు అస్తమించే సూర్యుడు కాదు కానీ చెప్పు ఎవరో ఉదయించే సూర్యుడికి ఎదురుగా గడ్డి పరక కూడా హైట్గానే కనపడద్ది. పొద్దున్న 12ంటికి ఎవరెస్ట్ కూడా డౌన్లో ఉంటుంది. చక్కొట్ట గట్టిగా సొంతం ఏంటే. హల్లెలూయా. ఇది నీ ప్రారంభం, ఇది నీ ప్రారంభం. చిన్న చిన్న గడ్డి పరకలు కూడా నీకు హైట్గానే ఉంటాయి. నువ్వు వాటిని చూడకో. కమాన్. Arise and shine, for the glory of the Lord has come upon you. Start rising up in Jesus' name. In the prayer, in the word of God, in the worship, proclamation of the promises of God in your life. Declare something very good in the morning. You will be the rising sun. Yes, it is amen for everybody who believes in that. Hallelujah. నెక్స్ట్ ఎంత అంకులు వరుసగా వచ్చి దానికి తెగ ఫీల్ అయిపోతాడు ఒక్కొక్కడు. అంతేగా 5 తర్వాత 4 తర్వాత 9 అన్నాడు. నేను 5 చెప్పాను. ఆ మాత్రానికి పొంగిపోతాను బెటరా. ఇప్పుడు సర్టిఫికెట్ ఇస్తే నువ్వు నా అవుతావు వేటే. అదొక బ్యాంగ్ అయిపోయింది నిన్ను చూసి. 6దా ఎంత? నువ్వే కరెక్ట్, రైట్. 6ది ఏంటి? ఏషియా 40:30. ఎలా చూడండి, యెహోవాను ప్రేమించువారు ఇందాకన్నాగా. హలో హలో, మీరు యేసుని ప్రేమిస్తున్నారా? ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ వర్షిప్ చేస్తారు. అవునా కదా? అవునా కదా? ఆయన మీద పిచ్చి ప్రేమ ఉంటే ఏం చేస్తా? నాకు అది ఇవ్వు, ఇది పంటామా? ఇస్తాం. ఎవరిని ప్రేమిస్తున్నామో ఆ దగ్గర తీసుకోవటానికి పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇవ్వాలనిపిస్తుంది. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం ఇప్పుడు? కానీ యేసయ్యని బెస్ట్ ఇవ్వాలంటే ఎప్పుడు ఇవ్వగలం? వర్షిప్లోనే కదా. అందుకనే మనం గంటలు 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 ఎందులో గడిపేసేవాళ్ళం? మీకు అర్థమవుతుందా? యెహోవాను ప్రేమించువారు అని మీ మీద గుడ్డి నమ్మకంతో చెప్పేసాను అన్నాను కదా. వర్షిప్ని బట్టే, ద వే యు ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్షిప్, the way you happily spent hours together in worship, the way you jumped and leaped and stood on your feet for when you hear the word worship, I confirmed myself, yes, my children are loving my God.
Amen. As long as you love God, you worship Him. As long as you worship, you will be His rising sun. No doubt in that. అలాగే అంటే ఇప్పుడు ప్రేమించుట అనగానే వర్షిప్ అని అర్థమైంది కదా, భోజనం అనగానే వాక్యం అని అర్థమైంది కదా, అర్థమైంది కదా. అలాగే యెహోవా కొరకు కనిపెట్టుట అంటే ప్రార్థన. యెహోవా కొరకు కనిపెట్టుకుని పొద్దున్న కుర్చీ చేసుకుని కాలు మీద కాలు వేసుకుని ఆడు కాదు, ఏం చేస్తున్నావురా? యెహోవా కొరకు కనిపెడుతున్నాను. యెహోవా కొరకు కనిపెట్టుకుంటే ప్రార్థనలు స్పెండ్ చేయటం. కనాను స్త్రీ వలె ఆమె అసలు పట్టించుకున్నప్పుడు జవాబు రానప్పుడు కూడా ప్రార్థనే, నెగటివ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా, అవమానపరిచినప్పుడు కూడా she just waited upon the Lord. Amen. Waiting upon the Lord is nothing but prayer time. ఒక దైవజనుడు నన్ను గురించి అన్నాడు, అన్నా గొప్ప వాక్యం ప్రభు నాతో మాట్లాడాడన్నా, చాలా అద్భుతమైన ప్రత్యక్షతని ఎప్పుడు వినలేదన్నా, చాలా దీవించబడ్డానన్నా అని ఒక దైవజనుడు చెప్తున్నాడు. చాలా గొప్ప ప్రత్యక్షతలన్నా. ఇప్పుడు ఈ దైవజనుడు అంటాడు, అవన్నీ అంత సింపుల్గా రావునన్నా. దట్ వాస్ ద టెరిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్ విత్ బైబిల్ అన్నాడు. ఎంత బాగా చెప్తాడు ఏంటే అని అప్పుడు అనిపించింది నాకు. అంత ఈజీగా రావా ప్రత్యక్షతలో? ఇట్ వాస్ ద టెరిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ మాస్టర్ విత్ బైబిల్. 10 సార్లు ఏం చెప్పాడు వీడు? ఊత పిల్లగాడే కానీ మామూలుగా మాట్లాడలేదు అసలు. ఆశ్చర్యపోయా. వెయిటింగ్ అపాన్ ద లార్డ్ విల్ నెవర్ గో ఇన్ వెయిన్. Every investment can be wasted in this world, but the time that we're investing at the feet of my master will never go in vain. That is the highest and biggest, richest investment you can ever deposit at God's presence. పిచ్చి పనులు చేయబాకు. వర్షిప్ బలం ఎట్టు తెచ్చుకోవాలా? బలం ఎట్టు తెచ్చుకోవాలి? నెక్స్ట్ ఇంకా అక్కడే ఉన్నారు. నెక్స్ట్ ప్రార్థన. ఎన్ని అయిపోయినాయి నాన్న? ధైర్యంగా తలలు పైకి ఎత్తుకుని 7వ పాయింట్. హల్లెలూయా. 84:7. 84 అన్నాక పుస్తకం అడగబాకండి. ఇంకా 66 దాటితే గ్రంథం పేరు అడిగితే ఆడు బైబిల్తో సంబంధం లేనోడు. ఎట్టా నా నాటికి బలం ఎట్టొచ్చుద్ది? చదివితే తెలిసిపోద్ది అంతే. ఎవడైతే ఐగుప్తును వదిలిపెట్టి సియోన్లో కనబడటానికి యాత్ర చేస్తుంటాడో, ప్రయాణం చేసిన కొద్దీ మేము ఫ్లైట్లోనే తిప్పుతున్నాడు దేవుడు మమ్మల్ని. ఎవరు మీటింగ్కే అక్కడ టికెట్ ఇచ్చి ఒకడు అన్నాడు, ఇడిగాడు డబ్బులోని. ఒక మంత్రి గారు అడిగారు, 10 ఫ్లైట్లు తిరుగుతాడు, నీకు ఎక్కడ డబ్బులోని? మెసేజ్ తీసి చూపించా సెల్ ఫోన్లో. చూడండి సార్ అంటే చూశాడు. సార్ మీ డేట్ ఇస్తే చాలు సార్, రాను పోను ఫ్లైట్ టికెట్లు ఇస్తాను ముందు. నీవైనా బెటరా అంటున్నాడు. ఆయనకి 3 సార్లు అంటే అలవాటు ఏదన్నా. దేవుని స్తోత్రం చెప్పరా. మేము ఫ్లైట్లు ఎక్కుతున్నాం, డబ్బులు మాయా. ఎవరో ఒకరు టికెట్ కొని ఇస్తున్నారు, దర్జాకి వెళ్ళిపోతున్నాం. చల్లని కొట్టయితే ఆడికేంట అవి కూడా ఎవడో ఒకటి ఇచ్చినాయా? ఏసు రక్తం వేద్యం. మాకు పెన్సిల్ లేదంటే 2 పెన్నులు వేసినా, అవి కూడా ఎవడో ఒకటి కూడా ఇచ్చినాయా? హల్లెలూయా. చివరికి మైక్ కూడా ఇంకోటి కొనిచ్చిందే. ఇవన్నీ మా విశ్వాసాలు కొనుక్కొచ్చి పెట్టేశారు అక్కడ. ఇవన్నీ ఏసు రక్తం వేద్యం. నీకు ఇలాంటి విశ్వాసం లేకపోతే నన్ను చావమంటావా? దేవుడు నాకు బిడ్డలను ఇచ్చాడు, వాళ్ళందరూ మంచోళ్ళు. నువ్వు నా మీద చెత్తవేరా? మారు మనసు పొందో, నీ కూడా ఇలాంటి బిడ్డలు వస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆడు ఏడు పాడలేక నేను మా బిడ్డలందరూ పాడిపోవాలి, చెడిపోవాలి, దుష్టమని చావాలని ప్రార్థన చేయాలి. ఇప్పుడు రేటు అసలు ఆడు మారు మనస్సు పొందకుంటే ఇలాగే మాట్లాడతాం. పొందు. స్తోత్రం చెప్పండి. ఎవడైతే ఐగుప్తుని వదిలిపెట్టి సియోన్లో కనపడడానికి యాత్ర చేస్తాడో, ఎంత మోస్ట్ కంఫర్టబుల్ జర్నీ చేసినా బడలికి వస్తుంది, నీరసం వస్తుంది. కానీ సియోను కొరకు యాత్ర చేస్తుంటే నూతన బలం వస్తుందంట, బలం అభివృద్ధి అయిపోద్దంట. ఆమె ఈ రోజుతో ఇక్కడ ఆపకుండా ఈ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తే మీ ఆత్మీయ తండ్రులతో, మాకు అప్పగించుకున్న వారైతే మాతో,
ఈ జర్నీని కంటిన్యూ చేస్తే బలం అభివృద్ధి అవుద్ది కానీ పోదు. అది 7వ పాయింట్. కమ్ టు పాయింట్ నెంబర్ 1. నీ మీద ప్రవచనాత్మకముగా పలకబడ్డ వాగ్దానమునే భవిష్యత్తులోనికి విశ్వాస నేత్రముతో చూస్తే బలం వచ్చేస్తుంది. అబ్రహం గారు పునాదులు గల పట్టణంలో చూసి 2 గట్టిగా మాట్లాడుతున్నా అబ్బాయిలో దేవుని ఆత్మతో నింపబడినందున బలం వస్తుంది మనకి. 3 అభిషక్తులు చేతులుంచినందున బలం వస్తుంది. 4 మహిమ కలిగిన అపోస్తుల ఉపదేశమును బట్టి మనం బలం పొందాం. 5 ఆయన ప్రేమించి పిచ్చి పిచ్చిగా ఆరాధన చేస్తున్నాం కాబట్టి బలం వచ్చుద్ది. 6 ప్రార్థన విలువ నెరిగిన వాళ్ళమై వాగ్దానం నెరవేర్చుటకు నమ్మదగిన వాడు నెరిగిన వారమై ఆయన పాదముల వద్ద కనిపెట్టుచున్నందున ప్రార్థనలో ఉన్నందున బలం వస్తుంది. 7వది అభిషక్తులతో పరిశుద్ధులతో మన ఆత్మీయ ప్రయాణాన్ని సియోనుకు కంటిన్యూ చేస్తాం కనుక ప్రయాణం ఎంత చేస్తే అంత బలం అవుతుంది, ఆపేస్తే ఆగిపోతుంది. బలం ఆగాలనుకుంటే ఆగు, ఆకూడదు అనుకుంటే సాగు. దేవుడు నిన్ను బలపరిచి పంపను కాక. Come on, God's people, come to your knees.